ఫ్రెండ్స్, మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ అయితే అయింది. సో ఇది ఒక బడ్జెట్ ఫోన్. సో ఈ మొబైల్ పేరు చూసుకుంటే లావా స్టోర్మ్ 5G అని అయితే పెట్టారు. సో ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 13,499 అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మీద బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 1,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ 1,500 డిస్కౌంట్ తీసేస్తే ఈ మొబైల్ 12,000లోనైతే వస్తుంది. సో 12,000లో ఇది ఒక మంచి ఫోన్. ఎందుకు మంచి ఫోన్ అంటున్నాను, ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకైతే అర్థమైతే అవుతుంది. బట్ ఈ మొబైల్ ఉన్న రెగ్యులర్ ప్రైస్లో ఈ మొబైల్ కంటే ఒక బెటర్ మొబైల్ అయితే ఉంది. సో ఆ మొబైల్ ఏంటిదో అయితే వీడియో ఎండింగ్లోనైతే చెప్తాను. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగానైతే ఉంటుంది. సో డిజైన్ అయితే బాగానే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేస్తారు అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే అయితే పెద్దగానే అయితే ఉంటుంది. మొబైల్ చూడడానికి అయితే పెద్దగానే అయితే కనపడుతుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తున్న ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో స్మూత్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బెటర్ అయితే ఉంటుంది. సో ఆ బడ్జెట్లో డిస్ప్లేలో ఉండాల్సినవి అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మంచి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు లావా వాళ్ళైతే. మొబైల్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో యూజ్ చేశారు. ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ చూపడింది. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఈ మధ్య చూసుకుంటే ఆ బడ్జెట్లో ఇదే ఒక మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్లోనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ మొబైల్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో స్టాక్ Androidతో వస్తుంది. క్లీన్ అయితే ఉంటుంది మొబైల్ అయితే. మీకు ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు, యాడ్స్ ఉండవు. సో క్లీన్ అయితే ఉంటుంది మొబైల్ అయితే. బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఈ కెమెరాను యూజ్ చేసుకొని 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం పంచోల్ కెమెరా అనేది ఉంటుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. సో 16 మెగాపిక్సెల్ ఇచ్చి మంచి పని చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో ఆ బడ్జెట్లో కొన్ని ఫోన్స్లలో 8 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఇలా తప్పు చేయకుండా 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కాబట్టి డీటెయిల్స్ అయితే బెటర్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్ కూడా. అండ్ 5000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. Type-C పోర్ట్తో వస్తుంది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ మొబైల్ బెటర్ అనిపించింది. సో మంచి స్పెక్స్తో అయితే వస్తుంది మొబైల్ అయితే. ఓవరాల్ ఇది ఒక మంచి ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు లావా వాళ్ళ నుంచి. ఈ మొబైల్ ప్రైస్ దగ్గరికి వస్తే 13,500 అయితే పెట్టారు. సో ఈ మొబైల్ 28th December అయితే సేల్కి అయితే వస్తుంది. అమెజాన్లో సేల్కి తీసుకొస్తున్నారు. సో మీరు 28th December తర్వాత ఈ మొబైల్ కొందామని చూస్తుంటే మీకు ఈ మొబైల్ బ్యాంక్ కార్డ్స్తోని 12,000లో వస్తుంది. తర్వాత 12,000లో ఈ మొబైల్ అయితే రాదు. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 12,000 అయితే ఈ మొబైల్కి ఎట్టండి. సో 12,000 ఇది ఒక మంచి ఫోనే. బట్ 13,500లోనైతే ఈ మొబైల్ వర్త్ అయితే కాదు. ఎందుకంటే కొంచెం మనీ యాడ్ చేసుకుని ఒక 500 మనీ యాడ్ చేసుకుంటే 14,000లో ఇన్ఫినిక్స్ నోట్ 30 5G అయితే వస్తుంది. 14,000 అంటే 500 మాత్రమే ఎక్కువ. సో 500 ఎక్కువ పెడితే ఇంకా మీకు ఆ మొబైల్లో ఎక్స్ట్రా ఏం ఫ్యూచర్స్ వస్తాయంటే 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఆ మొబైల్లో. సో ఇంకా బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కెమెరా పరంగా. అండ్ ఇంకా 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో 1080p కంటే 2K వీడియో రికార్డింగ్లో ఇంకా బెటర్ వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఆ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 45 watts అయితే ఉంటుంది. సో ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో మొబైల్ అయితే వస్తుంది. సో అందుకని ఆ మొబైల్ని అయితే తీసుకోమని అయితే అంటున్నాను. సో మీరు 12,000లో కొందాం అనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోండి. ఆ ప్రైస్లో బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. బట్ ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ 13,500లోనైతే కొనకండి. సో ఇది గైస్, ఈ వీడియో ద్వారా నేను మీకు ఈ మొబైల్ కొనాలా వద్దా, కొంటే ఏ ప్రైస్లో కొనాలని క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లోనైతే పోస్ట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. మీ డౌట్కి క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో మీకోసం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెస్తూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.